అభిరుచి మీ అభిరుచి. హాయ్, అభిరుచికి స్వాగతం సుస్వాగతం. ఎన్నెన్నో ప్రాంతాలు, బోలెడని రుచులు, అన్ని రకాల వెరైటీస్ ని ప్రతిరోజు మీకు అందిస్తున్న మీ అభిరుచి ఈ రోజు కూడా టేస్టీ వెరైటీస్ తో సిద్ధంగా ఉంది. మరి అవేంటో చూద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటల్లో ఆడియన్స్ కోరుకునే రెసిపీస్ లోని బెస్ట్ రెసిపీని మన షెఫ్ గారు ఈజీగా టేస్టీగా చేసుకోవడం చూపిస్తారు కదా. మరి ఈ రోజు ఎలాంటి రెసిపీని చేస్తారో చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. ఈరోజు మనకి లక్ష్మి గారు మెయిల్ చేశారు. చెన్నా బటర్ పాలక్ ఈ కాంబినేషన్ లో కర్రీ కావాలంట. ఓకే, కొంచెం డిఫరెంట్ గా కదా, ఎందుకంటే పాలక్ మనకి కమ్మగానే ఉంటుంది, శనగలు కూడా మనకి కమ్మగానే ఉంటాయి, అంటే మనం యాడ్ చేసుకునే ఫ్లేవర్స్ ని బట్టి. సో ఇలా కమ్మగా ఉంటే కూడా చాలా మందికి ఇష్టం కదండి. అవును, ఎందుకంటే రోటీస్ లో వాటిల్లోకి ఏదో ఒక మంచి కాంబినేషన్ లాగా ఉంటుంది. అండ్ ఎక్కువ మంది ఈ మధ్య కాలంలో పుల్కాస్ గానీ రోటీస్ గానీ ప్రిఫర్ చేస్తారు కాబట్టి అలాంటి వారికి ఈ డిష్ చాలా బాగా. ఓకే, వెరీ నైస్. ఓకే, మరి చెన్నా బటర్ పాలక్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చెన్నా బటర్ పాలక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాబూలి శనగలు 1 కప్పు, పాలకూర పేస్ట్ 1 కప్పు, వెన్న 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, మసాలా దినుసులు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా. చెన్నా బటర్ పాలక్ కి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ముందుగా బటర్ అండి. ఓకే, సో ఇంకా ఇది దీనికి మొత్తం మనం ఓన్లీ బటర్ యూస్ చేస్తే బాగుంటుందా? అవునండి. సో దీంట్లో ముందుగా మసాలా దినుసులండి. ఓ, సో కొద్దిగా మసాలా టేస్ట్ కోసమా రాజుగారు? అవునండి. అంటే మరీ లైట్ గా ఉంటే కూడా మనకి బాగుంటుంది అనిపించదు, కాబట్టి కాస్త కొద్దిగా ఈ ఫ్లేవర్ మనకు పౌడర్ కంటే ఇది ఎలాగో కొంచెం తక్కువ ఘాటే ఉంటుంది కాబట్టి బానే ఉంటుంది. బాగుంటుంది. సో దీంట్లో ఉల్లిపాయ ముక్కలు. ఓకే, ఎందుకంటే మళ్ళీ మసాలా అది వేసేస్తే ఆ రెగ్యులర్ ఆ ఘాటు అదంతా నార్మల్ అయిపోతుంది కదా. పచ్చిమిరపకాయలు. ఓకే, సో ఇక్కడ వేరేగా మనం కారపొడి వాడట్లేదు, మనకు కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు. ఓకే ఓకే, సో అలాగే అల్లం ముక్కలు చిన్నగా తరిగి పెట్టేసుకున్నాం. ఓకే, అలాగే వెల్లుల్లి. సో పేస్ట్ గా కాకుండా ఇలా ముక్కలుగా వేసుకుంటే బాగుంటుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అది మళ్ళీ అంటే స్పైసీగా అయిపోతుంది కదా మనం అవన్నీ యాడ్ చేస్తే, గరం మసాలా కానివ్వండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కానివ్వండి, ఎందుకంటే ఫ్రై అయిన తర్వాత అవంతా కూడా కొంచెం ఆ ఫ్లేవర్ దీనికి పట్టేసేసి అదొక డిఫరెంట్ టేస్ట్ వచ్చేస్తుంది, అంటే ఆ స్పైసీనెస్. ఇలా వేసుకుంటే ఏంటంటే మనకి ఆ ముక్కలు అవి తగులుతూ ఉండి ఇది ఒక టైప్ ఆఫ్ టేస్ట్ వస్తుంది కదా, అల్లం ఘాటు కానివ్వండి లేకపోతే ఆ వెల్లుల్లి టేస్ట్. ఓకే, కొద్దిగా వేగాలి మనకు. ఓకే, మరి ఇలాగ మేము ఒక చిట్కా చూసేమా? ఓకే ఓకే అండి, ఇక్కడ ఇది వేగుతుంటుంది. ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. డ్రై స్కిన్ తో బాధపడేవారు స్నానానికి ముందు ఒంటికి గ్లిజరిన్ పట్టించి కొద్దిసేపు మసాజ్ చేసి 1 గంట తర్వాత స్నానం చేసేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే స్కిన్ డ్రైనెస్ తగ్గుతుంది. చిట్కా చూసారు కదండి. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో దీంట్లో పాలకూర పేస్ట్. ఓ, పేస్ట్ లాగా వాడుకుంటున్నామా? అవునండి, అంటే కొంచెం గ్రేవీగా మనకు బేస్ గా కూడా వస్తుంది. అవునవును, ఎందుకంటే శనగలు ఎలాగో మనకి అలా గింజల పలంగానే ఉంటాయి కదా. అండ్ పాలకూర మనము అలా ఆకులు లాగా వేసుకుంటే అది జస్ట్ ఏదో మళ్ళీ డ్రై కర్రీలా అయిపోతుంది. దీంట్లో కొద్దిగా ఉప్పు అండి. సో ఇది మనం ఉడికించి పేస్ట్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు, కొంచెం వేగితే సరిపోతుంది. ఓకే ఓకే, అంటే ఇది వరకు మనం అంటే ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి కూడా వేసాం కదా, ఆ ఫ్లేవర్స్ దీనికి యాడ్ అవుతే చాలు. యా, యాక్చువల్గా ఇలా పేస్ట్ లా ఉంటే కూడా ఆ పాలకూర దీనికి కూడా మంచి, మనం వేసినవన్నీ కూడా టేస్ట్లు బాగా తెలుస్తాయి.
మనం ఆకుపళ్ళంగా వేసుకునే దానికి ఇలా పేస్ట్ చేసి వేసుకునే దానికి కూడా మనకి ఆ డిఫరెన్స్ అనేది బాగా తెలుస్తూ ఉంటుంది తెలుస్తుంది కదా. అంటే తినేప్పుడు ఆ టేస్ట్ తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పాలకూర, పప్పు పాలకూర చేసుకుంటే అదొక టేస్ట్ లో ఉంటుంది. ఆ పన్నీర్ పాలక్ కానీ ఇలా ఏమైనా చేసుకుంటే అది డిఫరెంట్ టేస్ట్ లో వస్తుంది. అసలు ఒక్క దీంట్లోనే ఇన్ని వేరియేషన్స్. సరిపోతుంది. సో దీంట్లో మనం ముందుగా ఉడికించి ఓకే రెడీ చేసుకున్నాం కదా కాబూలి శనగలు, కొద్దిగా జీలకర్ర పొడి. ఓకే అంటే పాలకూర కాంబినేషన్ లో జీలకర్ర పొడి బాగుంటుంది. అవును, మనం బేసిక్ గా కూడా తాలింపులో కూడా వేసుకుంటాం కాబట్టి ఇందులో తాలింపులో వేయలేదు కాబట్టి ఇలా పౌడర్ లాగా యాడ్ చేసుకుంటే ఈ పేస్ట్ లో ఇంకా బాగా కలిసిపోతుంది అది కూడా. ఓకే, ఒకసారి బాగా కలిపేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాం, ఓకే. కొంచెం గ్రేవీలా కావాలని. ఓకే, ఒక 2 నిమిషాలు మగ్గితే మనకు సరిపోతుంది. ఓకే, మూత పెడదామా? పెట్టేద్దాం. సో రోటీస్ లోకి వాటిల్లోకి మంచి కాంబినేషన్ ఎస్ కదా. అండ్ అలాగే జీరా రైస్ కానివ్వండి ఇలాంటివి ఏమైనా చేసుకున్నా కూడా బాగుంటుందేమో కదా. అంటే కొంచెం అంతగా కొంచెం ఫ్లేవర్ గా లేని రైసెస్ ఉంటాయి కదా, వాటికి కూడా చాలా బాగుంటుంది. యా, ఓకేనా రాజు గారు? ఓకే అండి, బౌల్ ఇస్తారా? చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు కదా యాక్చువల్ గా. అవునండి. సో ఒకటి మనం పాలకూర పేస్ట్ రెడీ చేసుకోవాలి. అవును, కాబూలి శనగలు ఒక పూట ముందుగా నానబెట్టేసి ఉడికించి పెట్టేసుకుంటే బాగా ఉడికిపోతాయి. అప్పుడు మనం ఉడికించినప్పుడు కూడా మెత్తగా, మధ్యలో గట్టిగా అలా ఉండకుండా. అవునండి. మనం బేసిక్ గా శనగలు యాడ్ చేసినా కూడా ఇప్పుడు ఈ కాబూలి శనగలు అంటే ఎక్కువ స్నాక్స్ లో వాడతాము. మామూలు శనగలతో కొంతమంది కర్రీస్ అవి చేస్తూ ఉంటారు కదా, దాంట్లో కూడా బంగాళదుంప కాంబినేషన్ అలా ఉంటుంది. కానీ ఇది చాలా వెరైటీగా ఉంది అండ్ చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అవునండి. సో చివరిగా ఫ్రెష్ క్రీమ్. ఓకే అండి, డిష్ రెడీ. ఓకే, మరి వేడివేడిగా చెన్నా బటర్ పాలక్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు చెన్నా బటర్ పాలక్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చెన్నా బటర్ పాలక్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో వెన్న వేసి మసాలా దినుసులు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, తరిగిన అల్లం, వెల్లుల్లి వేసి వేయించాలి. దీనిలో పాలకూర పేస్ట్, ఉప్పు వేసి మరికొద్దిసేపు వేగనివ్వాలి. తర్వాత ముందుగా ఉడికించిన కాబూలి శనగలు, జీలకర్ర పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఇది కాస్త దగ్గర పడ్డాక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఫ్రెష్ క్రీమ్ తో గార్నిష్ చేసుకుంటే చెన్నా బటర్ పాలక్ రెడీ. చెన్నా బటర్ పాలక్ తయారీ విధానం చూసారు కదా. మరి టేస్ట్ చూసి ఈ కర్రీ ఎలా ఉందో చెప్తాను ఇప్పుడు. రాజు గారు టేస్ట్ చూసేద్దామా? ఓకే అండి. ఫైనల్ గా క్రీమ్ యాడ్ చేసుకుంటే ఇంకా చాలా కమ్మగా ఉంది కదా. అవునండి. జస్ట్ మీరు అన్నట్టు ఆ పచ్చిమిరపకాయల ఘాటు తెలుస్తోంది, బాగుంది. అంటే ఆ స్పైసీనెస్ కూడా కొంచెం చిన్నగా, ఎక్కువ మనకు కారం లేకుండా కాస్త కమ్మకమ్మగా, అండ్ ఆ పచ్చిమిరపకాయల కారం కొద్దిగా తెలుస్తూ చాలా టేస్టీగా ఉంది. అండ్ రోటీస్ లోకి అయితే చాలా మంచి కాంబినేషన్. ఎందుకంటే ఎక్కువ కర్రీ తినాలి అని అనుకునే వాళ్ళకి ఇలా పాలకూర కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నట్టు ఉంటుంది. అండ్ శనగలు కూడా మనకు మంచిదే కాబట్టి బాగుంది కాంబినేషన్ అనేది. అవునండి, వెరీ నైస్ అండ్ వెరీ టేస్టీ కూడా. థ్యాంక్ యూ. చెన్నా బటర్ పాలక్ చాలా చాలా టేస్టీగా ఉందండి. చక్కగా కమ్మగా రోటీస్ లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్. ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. గ్రేవీ కూరలు చేసేటప్పుడు అందులో కొద్దిగా బ్రెడ్ పౌడర్ కలిపితే గ్రేవీ చిక్కబడటంతో పాటు రుచి రెట్టింపు అవుతుంది. వంటలు పిండి వంటల్లో చెన్నా బటర్ పాలక్ తయారీ విధానం చూశారు కదా. మరి మీరు కూడా ఇలాగే ఏదైనా రెసిపీ నేర్చుకోవాలంటే మాకు ఈమెయిల్ చేయండి. మా షెఫ్ గారు మీకు ఎలా చేసుకోవాలో చూపిస్తారు. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. మంచి ఆహారం, మంచి ఆరోగ్యం. మరి ఈ రోజు గుడ్ ఫుడ్ లో టేస్టీ అండ్ హెల్దీ సూప్ చూపించబోతున్న రాజు గారు. అదేంటంటే కార్న్ మింట్ సూప్. మరి ఈ సూప్ తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో రాజు గారు గుడ్ ఫుడ్ లో కార్న్ మింట్ సూప్. అవునండి. కార్న్ చక్కగా టేస్టీగా ఉంటుంది, కమ్మకమ్మగా. మనకి మింట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, చాలా ఘాటుగా. అంటే మనం యాడ్ చేసుకునే దీన్ని బట్టి. అవునండి. ఈ రెండింటి కాంబినేషన్ లో సూప్ ఎలా ఉంటుంది? ఇక్కడ కొంచెం అంటే మింట్ ఘాట్ కొంచెం తెలుస్తూ ఉంటుంది. ఉంటుందా? దాంతో పాటుగానే ఏంటంటే ఆ కార్న్ ఒక స్వీట్నెస్, ఓకే, సో అది కూడా దీంట్లో మనకు తెలుస్తుంది. సో అంటే మనకి మధ్య మధ్యలో కొద్దిగా ఆ కార్న్ ఫ్లేవర్ యాడ్ అవుతుంది. మధ్య మధ్యలో కార్న్స్ కూడా తగులుతూ ఉంటాయా? ఓ, అయితే కొంచెం క్లియర్ సూప్ లో కొద్దిగా మనకి మధ్య మధ్యలో అలా ఉంటాయి కదా అప్పుడప్పుడు, ఆ టైప్ లో వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనకు కొంచెం థిక్ సూప్ లా ఇస్తుంది, థిక్ లాగా. ఓకే ఓకే.
ఓకే, మరి కార్న్ మింట్ సూప్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కార్న్ మింట్ సూప్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పుదీనా పేస్ట్ పావు కప్పు, స్వీట్ కార్న్ పేస్ట్ అరకప్పు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, ఉడికించిన స్వీట్ కార్న్ అరకప్పు, బిర్యానీ ఆకు 1, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, వెన్న 1 టేబుల్ స్పూన్. రాజు గారు స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? ఓకే అండి. సో ముందుగా వెన్న అండి. ఓకే, సో ఇక్కడ మనం స్వీట్ కార్న్ ఉడికించి పేస్ట్ చేసుకున్నాం అండి. ఓహో, అందుకే థిక్గా వస్తుందా? అవునండి. నేను జస్ట్ అంటే పుదీనా మనకి అది పేస్ట్ లో వేసుకున్న వాటర్ లో బాగా కలిసిపోయి క్లియర్ అది సూప్ క్లియర్ లా సూప్ ఉంటుంది లా అనుకున్నాను. సో ఇక్కడ కార్న్ కూడా వేస్తున్నాం కదా, సో ఓకే, దీనివల్ల ఓకే. థిక్నెస్ వస్తుంది. ఓ సో ముందుగా బిర్యానీ ఆకు, ఓకే, అలాగే సన్నగా తరిగిన వెల్లుల్లి. సో మనకు పుదీనా అంటే కొద్దిగా కొంచెం ఈ ఫ్లేవర్స్ అన్ని ఉంటేనే బాగుంటుంది కదా. అవునండి. ఎందుకంటే ఉట్టి అలా ఓన్లీ పుదీనాలో కొంచెం సాల్ట్ పెప్పర్ వేసుకున్నా మనకి కొద్దిగా వెగటు ఆ టైప్ లో ఘాటు ఉండొచ్చు. అనేది ఉంటుంది కదా, అది ఎక్కువ తీసుకోలేము. కానీ ఇలా కొంచెం వెల్లుల్లి ఇలా బిర్యానీ ఆకు ఇవి వేస్తే కొంచెం లిటిల్ మసాలా ఫ్లేవర్ అనేది ఫ్లేవర్ యాడ్ యాడ్ అవుతుంది. అయ్యి ఈజీగా తీసుకోవచ్చు. యా, ఎందుకంటే మనకి పుదీనా కూడా ఈ మసాలా ఐటమ్స్ లో పుదీనా వేస్తే ఆ ఫ్లేవరే డిఫరెంట్ గా ఉంటుంది కదా. అవునండి. సో ఇప్పుడు పుదీనా బేస్ లో కూడా ఇవి యాడ్ చేస్తే దానికి కూడా అలాగే టేస్ట్ సో బాగుంటుంది. అంటే ఇది దానికి హెల్ప్ చేస్తుంది, దానికి దానికి ఇవి ఇది. హెల్ప్ చేస్తాయి. యా, సో దీంట్లో పుదీనా పేస్ట్ అండి. ఓకే. సో మనకి ఎంత క్వాంటిటీ సూప్ కావాలో చూసుకుని దానికి తగ్గట్టుగా కదా. అవునండి. ఎందుకంటే మరీ ఎక్కువ వేసేసినా ఎక్కువ ఓవర్గా ఇది అయిపోతుందండి. మనకి అసలు పుదీనా కొద్దిగా ఉంటేనే ఆ ఫ్లేవర్ చాలా వస్తుంది, ఇంకా పేస్ట్లో అంటే ఇంకా ఎక్కువ ఇది వస్తుంది. ఓకే, కొంచెం ఆ పచ్చి వాసన పోతే సరిపోతుంది. ఓకే. సో దీంట్లో సరిపడా వాటర్ అండి. కానీ ఈ పేస్ట్ అంతా కూడా ఈ వాటర్ లో శుభ్రంగా కలిసిపోద్ది కదా రాజు గారు. అవునండి. చాలా క్లియర్, అంటే మామూలుగా ఇలా తీసుకుంటే చాలా క్లియర్ సూప్ అయిపోతుంది ఇది. సో దీంట్లో స్వీట్ కార్న్ పేస్ట్. సో అలా తాగినా మరీ ఏదో వాటర్ తీసుకున్నట్టు ఉంటుంది కాబట్టి కొంచెం బేస్ ఇలా ఇస్తే టేస్ట్ కూడా యాడ్ అవుతుంది, కొంచెం థిక్నెస్ వస్తుంది కదా. సో ఇప్పుడు ఈ కార్న్ పేస్ట్ ఆ పుదీనా పేస్ట్ కలిపి బాగా మరగాలండి. ఓకే, ఓకే. సో ఇది మరిగేలోపు మేము ఒక చిట్కా చూస్తాం. ఓకే అండి. ఓకే అండి, ఇక్కడ ఇది మరుగుతుంటుంది. ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం ఇప్పుడు ఇంకొక మంచి చిట్కా. వేపుళ్ళు చేసేటప్పుడు అందులో కొద్దిగా ఎండు కొబ్బరి తురుము వేసినట్లయితే వేపుళ్ళ రుచి రెట్టింపు అవుతుంది. చిట్కా చూసారు కదండి. ఓకేనా రాజు గారు? ఓకే అండి. ఆ రెండు ఫ్లేవర్స్ బాగా కలిసి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది యాక్చువల్గా. సో దీంట్లో సీజనింగ్ అండి. ఓకే, ఉప్పు, మిరియాల పొడి, ఓకే. సో కొద్దిగా మరగాలండి ఇంకాస్త. సో ఈ లోపున కార్వింగ్ చేసేస్తాం. కారింగా, ఓకే. ఆనియన్ తోనా రాజు గారు? అవునండి. ఏం చేస్తున్నారు? వాటర్ లిల్లీ చేస్తున్నాను, సింపుల్ గానే ఉంటుంది. ఓ, జిగ్జాగ్ కట్ చేసుకోవాలండి. ఓకే. సో పొట్టంతా తీసేసుకోవాలి నార్మల్గా. అలా అయితే బాగా కనిపిస్తుంది. అంటే డ్రై అంటే ఈ డ్రైగా పొట్టు లేకుండా. ఉన్న చాలా డిస్టర్బెన్స్ కూడా, ఎందుకంటే ఇది విరిగిపోతూ ఉంటుంది కదా. ఓకే. ఓకే. సో ఇప్పుడు దీన్ని మనం జస్ట్ అలా జిగ్జాగ్గా కట్ చేసుకోవాలి. ఫుల్ లెంత్లో తీసుకోవాలండి, అంటే అప్పుడు హైట్ ఎక్కువగా వస్తుంది. ఓకే. పెటల్ లెంత్ కూడా బాగా వస్తుంది. సో నైఫ్ మిడిల్ వరకు వెళ్ళాలి, ఈ మిడిల్ పాయింట్ వరకు, అంటే సెంటర్ వరకు. ఓకే. సో ప్రతి ఒక్క పాయింట్ తెచ్చుకోవాలి. ఓకే. సో ఇలా రౌండ్గా వచ్చేస్తాయి. సో దీన్ని ఇక్కడ కొంచెం కట్ చేసేస్తున్నాం, అంటే మళ్ళీ వీటిని విడివిడిగా తీసేస్తున్నాం అండి, ఒక్కొక్క లేయర్. ఓకే. సో వీటి మధ్యలో వచ్చేట్టుగా అరేంజ్ చేసుకోవాలి, ఆ పెటల్స్ మధ్యలో. ఓకే, ఓకే. ఓ, దాన్ని యాజ్ ఇట్ ఈస్ అలా ఉంచకుండా తీసి సపరేట్ చేసుకుంటూ ఉండాలా? సపరేట్ చేసి మళ్ళీ వీటి మధ్యలో Rearrange. మళ్ళీ రీఅరేంజ్మెంట్ చేస్తున్నాం. ఒక
ఒక రకమైన లోటస్ లా ఉంది ఇది. అవునండి, వాటర్ లిల్లీ అంటే కలువ అంటాం కదా, సో అలా వస్తుంది. యా యా. ఓకే, ఓకే. చివరిది అలాగే పెట్టేస్తున్నాం. బౌల్ ఇస్తారా? సో ఇక్కడ బిర్యానీ ఆకు తీసేస్తున్నాం. మనం కావాలంటే దానికి కలర్ కూడా చేసుకోవచ్చు కదా రాజు గారు? కలర్ చేసుకోవచ్చండి, ఆనియన్. ఆనియన్ కి అప్పుడు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ఇలా ప్లేట్ ప్రెజెంటేషన్ కి కలర్ కూడా ఏంటంటే మనం ఎక్కడైతే కట్ చేసాం కదండి, ఆ ఎడ్జ్ కే తగ్గుతుంది. ఎడ్జ్ కి తగిలితే అప్పుడు బాగుంటుంది కదా ఈ సెపరేషన్. ఎడ్జెస్ ఉంది కదా, సో ఇక్కడే కలర్ పట్టుకుంటుంది. ఇక్కడ కొంచెం గ్లేజీగా కొంచెం పొర ఉంటుంది కదా, కాబట్టి అక్కడ కలర్ ఉండదు, అంటే అతుక్కోదు. డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ అలా చేసుకుంటే బాగుంటుంది కదా, చాలా బాగుంది. ఏదైనా మంచి పార్టీస్ కి ఇలా ప్లేట్ ప్రెజెంటేషన్స్ కానివ్వండి, సో లేకపోతే అంటే ఇంటి మధ్యలో కూడా కొంచెం అలా ఉర్లి అలా పెట్టేసి వాటర్ వేసి పెడతారు కదా ఫ్లవర్స్, అలాంటి వాటిలో కూడా ఇవి పెట్టేసుకోవచ్చు. నైస్. ఓకే, స్వీట్ కార్న్, ఉడికించిన స్వీట్ కార్న్. ఓకే. ఓ మధ్యలో తగులుతుంది అన్నారు ఇవేనా? ఓకే ఓకే, రెడీ. సూప్ రెడీ అండి. ఓకే, చూసారు కదండి వేడివిడిగా కార్న్ మింట్ సూప్ రెడీ. మరి టేస్ట్ చూసే ముందు ఈ సూప్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కార్న్ మింట్ సూప్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో వెన్న వేసి బిర్యానీ ఆకు, తరిగిన వెల్లుల్లి వేసి వేయించాలి. దీనిలో పుదీనా పేస్ట్ వేసి కాస్త వేగాక తగినన్ని నీళ్లు పోసి స్వీట్ కార్న్ పేస్ట్ వేసి బాగా మరగనివ్వాలి. దీనిలో ఉప్పు, మిరియాల పొడి వేసి మరి కాస్త మరగనిచ్చి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని ఉడికించిన స్వీట్ కార్న్ వేసి సర్వ్ చేసుకుంటే కార్న్ మింట్ సూప్ రెడీ. మింట్ కార్న్ సూప్ తయారీ విధానం చూసారు కదండి. రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే అండి. ఒక వెరైటీ టేస్ట్ ఉంది కదా రాజు గారు దీనికి. అవునండి, ఎందుకంటే ఆ కార్న్ కున్న కమ్మదనము, ఈ మింట్ కుండే ఆ ఫ్లేవర్ ఘాటు మిక్స్ అయిపోయి కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ లో వస్తుంది. అండ్ వెన్నలో ఫస్ట్ మీరు పేస్ట్ వేయించారు కదా, దాని వల్ల కూడా ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది యాడ్ అయింది. మనకి రెగ్యులర్ మింట్ ఫ్లేవర్ కాకుండా కొద్దిగా వెరైటీగా ఉంది. ఓకే, మరి చూసారు కదండి, ఈ సూప్ చాలా టేస్టీగా ఉంది. వెరైటీ కాంబినేషన్ లో ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. స్నానం చేసే నీటిలో గులాబీ రేకుల్ని వేసుకుని ఆ నీటితో స్నానం చేస్తే రోజంతా తాజాగా అనిపిస్తుంది. ఓకే, మరి ఈరోజు ఊరించి వంటలు చేయడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. ఫస్ట్ వీళ్ళిద్దరిని పరిచయం చేసుకుని వాళ్ళ ఊరించి వంటలు ఏంటో చూద్దాం. హాయ్. హాయ్ అండి. బాగున్నారండి? బాగున్నాను. ఏం పేరు మీ పేరు? అర్చన అండి. అర్చన గారు, ఏ ప్లేస్ నుంచి వచ్చారు మీరు? నేను అల్వాల్ నుంచి వచ్చానండి, సికింద్రాబాద్ అల్వాల్. అల్వాల్. ఓకే, హాయ్ అండి. బాగున్నారా? మీ పేరేంటి? లక్ష్మీప్రియ. లక్ష్మీప్రియ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? జీడిమెట్ల. జీడిమెట్ల. మీరిద్దరు ముందు పరిచయం ఉందా, ఇక్కడికి వచ్చాకే పరిచయం? ఫ్రెండ్సా? ఓకే ఓకే. సో ఈ రోజు అయితే చక్కగా పోటీ పడి వంటలు చేయడానికి రెడీయా? మరి రెడీయా? ఓకే, రెడీ అండి. సరే, ఫస్ట్ ఊరించి వంట ఎవరు చేస్తారు? లక్ష్మీప్రియ. ఎందుకంత నీరసంగా చెప్పారు నేను చేస్తానని? ఫస్ట్ చేసే వాళ్ళు నేను చేస్తా అని చెప్తారు కదా. సరే, ఏం చేస్తారు ఇంతకి? పైనాపిల్ ఫ్రైడ్ రైస్. పైనాపిల్ ఫ్రైడ్ రైస్. ఓ, సో మంచి ఫ్లేవర్ లో ఉంటుందా ఈ ఫ్రైడ్ రైస్? పైనాపిల్ ఫ్లేవర్ తో. ఓకే, మరి పైనాపిల్ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పైనాపిల్ ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పైనాపిల్ ముక్కలు 1 కప్పు, బియ్యం 1 కప్పు, క్యారెట్ ముక్కలు కొద్దిగా, కారం తగినంత, కొత్తిమీర కొద్దిగా, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 3, నూనె 3 టేబుల్ స్పూన్లు. పైనాపిల్ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. లక్ష్మీప్రియ గారు, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆయిల్ పోసుకుందాం. సో ఎలాగో రైస్ ఐటమే కాబట్టి జస్ట్ మనకి అది ఫ్రై అవ్వడానికి కాబట్టి కొద్దిగా ఆయిల్ సరిపోతుంది. కొంచెం పచ్చిమిర్చి, క్యారెట్ వేయించుకోవాలి. ఓకే, అన్ని కొంచెం కచ్చిగానే ఉండాలి, మళ్ళీ డీప్ ఫ్రై చేయొద్దు. కచ్చిగానే ఉండాలా? కచ్చిగా ఉంటే ఎలా బాగుంటుందా? హాఫ్ బాయిల్ పచ్చిగా, అంటే మరీ ఎక్కువ ఫ్రై అయిపోకుండా. ఓకే, ఈ ఫ్రై అయిన తర్వాత పైనాపిల్ ముక్కలు వేసేస్తాం. ఇంక ఇందులో మనకి ఏమి
అంటే జస్ట్ క్యారెట్ కొద్దిగా ఊరికి అలా వేసారు అంతే. అంతే. పైనాపిల్ ఫ్రైడ్ రైస్ కదా కాబట్టి ఓన్లీ పైనాపిల్. ఇది పుల్లగా తీయగా చాలా బాగుంటుంది. బాగుంటుందా? ఇదివరకు ఎప్పుడైనా ట్రై చేస్తారా? చేస్తాను అప్పుడప్పుడు ఇంట్లో అప్పుడప్పుడు. చేస్తాను. ఇంతేనా? ఇది కూడా ఎక్కువ వేగక్కర్లేదా? లైట్గా. ఓకే. కొంచెం సాల్ట్ వేద్దాము. ఓకేనా? ఓకే. రైస్ వేసేద్దాం. ఇందులో కొంచెం రైస్ వేసేద్దాం. యాక్చువల్గా మనకు ఫ్రైడ్ రైస్ అంటేనే చాలా సింపుల్ కదా. అవును, చాలా ఈజీ. చాలా ఈజీ అండి. ఇదేమో ఒక డిఫరెంట్ ఫ్లేవర్లో కొద్దిగా వెరైటీగా ఉంది. అంటే మనకి బేసిక్గా కాశ్మీరీ పులావ్ ఇలాంటి వాటిల్లో మనము ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ వేస్ట్ చేస్తూ ఉంటారు. కానీ మీరు ఓన్లీ పైనాపిల్తో ఫ్రైడ్ రైస్. కొంచెం కారం సిమ్లో పెట్టండి స్టవ్. ఫుల్ సిమ్లో ఉంది. ఓకే. ఇప్పుడు లైట్గా పెప్పర్ పౌడర్ కొంచెం కొద్దిగా. అర్చన గారు చూస్తున్నారు ఏం చేస్తున్నారా అని. అంతేనా? చాలా సింపుల్ గా అయిపోతుంది వంటనా? మీకు ఎప్పుడైనా చేసి పెట్టారా ఈ ఫ్రైడ్ రైస్? లేదండి. లేదా? ఫస్ట్ టైమా? దానికి పెడితే మళ్ళీ ఇక్కడ చేసేస్తుంది కదా. అంతేనా? అబ్బో కాదు, చేస్తే ఒకటే చేస్తారని ఏమో అనుకుంటారు. అంటే ఏదో డిఫరెంట్ గా చేసేవారు కదా పాపం. ఎప్పుడు ఎందుకు టేస్ట్ చూపించలేదు? లైట్ గా పైన. ఈసారి నెక్స్ట్ టైం చేస్తాను తను వచ్చినప్పుడు. ఓకే. కొత్తిమీర, కొంచెం కొత్తిమీర. ఎందుకంటే మీరు ముందు చేసి పెట్టుంటే కాంపిటీషన్ లో ఇది ఐటమ్ చెయ్యొచ్చా లేదా అనేది ఆవిడ అట్లీస్ట్ సజెస్ట్ చేసేవారు కదా. ఇది వద్దు లక్ష్మి, ఇంకోటి ఏదైనా చెయ్యి, ఇది ఇలా ఉంది అలా ఉందని కదా. చాయిస్ లేకుండా చేశారు మీరు. ఇప్పుడు తనకి తెలుసు బాగా చేస్తానండి. అవునా? ఇప్పుడు మీ ఇద్దరులో ఎవరు వంట బాగా చేస్తారు అయితే? తనే చెప్పుద్ది. తిన్న వాళ్ళు చెప్పాలి. అంతేనా? చేసిన వాళ్ళు చెప్పాలి. అంటే మీరు బాగా చేస్తారని ఆవిడ చెప్పట్లేదు. ఇప్పుడు కాంపిటీషన్ కదా, చెప్పదు. కాబట్టి కాంపిటీషన్ లేకపోతే ఇదివరకు ఎప్పుడైనా మిమ్మల్ని బాగా పొగిడారా? చెప్తుంది. ఫోన్ చేసి అడుగుద్ది ఏం చేసావు, ఇందులో ఎలా చేసావు అని. ఓహో. సో ఏమైనా డౌట్స్ వస్తే అలా వంటల్లో అయిపోయిందా? ఎంత సింపుల్ గా ఉందండి. చాలా తొందరగా పిల్లలు ఈవినింగ్ టైము. అవును. లంచ్ బాక్స్ లో బాక్స్ తినరు కదా పట్టుకెళ్ళినప్పుడు. అవునవును. ఈవినింగ్ వచ్చిన తర్వాత రైస్ పెట్టినట్టు ఉంటది. కానీ ఇలా ఫ్రూట్స్ యాడ్ చేసినవి అలా లంచ్ బాక్స్ లో కంటే కూడా చేసుకున్న వెంటనే డైరెక్ట్ గా తినేస్తే బెటర్. ఎందుకంటే మనము ఈ వీటితో పాటు బాక్స్ లో పెడితే ఆ కొద్దిగా చల్లారిన తర్వాత ఈ ఫ్రూట్స్ టేస్ట్ మారిపోయి. నేను అనేది అది కాదండి, లంచ్ అనేది అది కాదు, నేను ఇలా చెప్తున్నాను అనమాట. అంటే చూసే వాళ్ళు ఎవరైనా లంచ్ లో పెడితే బాగుంటుందేమో అనుకుంటారేమో. పెట్టొద్దు. అది నాకు అలా ఐడియా వచ్చి లంచ్ లో పెట్టడం కంటే అప్పటికప్పుడు చేసుకుని ఒక 10 నిమిషాల ముందు తింటే. ఎందుకంటే ఈ ఫ్రూట్స్ అంతా మరీ మెత్తగా అయిపోయి బాక్స్ లో ఒక రకంగా స్మెల్ కూడా మారిపోయే ఛాన్సెస్ ఉంటాయి. పైనాపిల్ అవుట్ కదా, చాలా ఫ్లేవర్ వచ్చేస్తుంది. సో ఇంకా వేరే ఫ్రూట్స్ కూడా ఏమైనా వేసి ఎప్పుడైనా చేశారు ఇలా ఫ్రైడ్ రైస్? లేదు, ఇది అంటే పుల్లగా ఉంటది కదా కాబట్టి ఇదే బాగుంటుందా? అటు పులిహోర ప్లస్ ఫ్రైడ్ రైస్ అన్ని మిక్స్ అయినట్టు ఉంటుంది. ఓహో, ఇప్పుడు ఇది పులిహోరలో ఉండదు గొప్ప తీసి. దీంట్లో ఏమైనా కర్రీ ఉంటే బాగుంటుందా, ఉట్టిదే బాగుంటుందా? కర్రీ లేకుండా ఇలానే బాగుంటుంది. మీరు ఎప్పుడు కర్రీ చేయలేదా దీనికి? చేయలేదు. ఇంక ఇది చేసి మళ్ళీ అదేం చేస్తాం నేను వదిలేసారా? ఈసారి ట్రై చేయాలి పెరుగు చట్నీతో. అవును, కానీ అక్కర్లేదేమో మీరు అన్నట్టు. ఎందుకంటే ఇది ఒక డిఫరెంట్ ఫ్లేవర్ లో ఉంటుంది కాబట్టి బాగుంటుంది అనుకుంటా. ఓకే, మొత్తానికి చాలా ఫాస్ట్ గా చాలా ఈజీగా పైనాపిల్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి. మరి టేస్ట్ చూసే ముందు ఈ పైనాపిల్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పైనాపిల్ ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం: ముందుగా బియ్యం పొడిపొల్లాడేలాగా ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు, పైనాపిల్ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న అన్నం, కారం, ఉప్పు, మిరియాల పొడి, కొత్తిమీర వేసి బాగా కలిపి మరికొద్దిసేపు వేగనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పైనాపిల్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి బ్యూటీ టిప్. జుట్టు నిర్జీవంగా మారినట్లయితే కోడిగుడ్డులోని తెల్ల సొన ఇంకా పెరుగు, ఈ రెండింటిని కలిపి జుట్టుకి పట్టించి కొద్దిసేపటి తర్వాత తలస్నానం చేసేయాలి. ఇలా వారానికి ఒక్కసారైనా చేస్తే జుట్టు కుదుళ్ళు గట్టిపడి జుట్టు షైనీగా ఉంటుంది. పైనాపిల్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం చూసారు కదా. అర్చన గారు రెడీయా? మీరు రెడీ అండి. మీరేం చేస్తారు ఈరోజు? మేతి సోయా కర్రీ అండి. మేతి సోయా కర్రీ. ఓకే, మరి మేతి సోయా కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మేతి సోయా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మీల్ మేకర్ 1 కప్పు,
ధనియాల పొడి 1 టీ స్పూన్, మెంతికూర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టొమాటో 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, తాలింపు దినుసులు 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఎండు కొబ్బరి చిన్న ముక్క, పసుపు చిటికెడు. ఓకే అర్చన గారు స్టార్ట్ చేద్దామా? ఓకే స్టార్ట్ చేద్దామండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్. సో మన కర్రీకి ఎలాగో తక్కువ ఆయిల్ పడుతుంది కదా. మెంతి కూర ఇంత కొంచెం సరిపోతుందా? చాలండి. ఫ్లేవర్ మనకి సరిపోతుంది. అంటే మనకి మెంతి కొద్దిగా ఉన్నా కూడా మంచి ఇది వస్తుంది కాబట్టి సరిపోతుంది. అది కొద్దిగా ఎక్కువ తీసుకుని ఇది కొంచెం దాంట్లో 1/4 తీసుకోవాలి. ఓకే ఓకే నెక్స్ట్ పోపు తాలింపు. తాలింపు. ఓకే నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, ఆనియన్. ఏంటి అన్ని మీరు చెప్తున్నారు? కర్రీ మీరు చెప్పారా ఏంటి కొంపదీసి ఆవిడికి? లేకపోతే అలవాట్లో పొరపాటుగా అదేసేసి ఇదేసేసి అని అలా చెప్పేస్తున్నారా? పచ్చిమిరపకాయలు. ఓకే నెక్స్ట్ టమాటో. టమాటో. మీరిద్దరు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ అండి? 1 ఇయర్ నుంచి ఫ్రెండ్స్. 1 ఇయర్ నుంచేనా? మీరు ఎక్కడ ఉంటారు కదా, ఎలా ఫ్రెండ్స్ అయ్యారు? ఇలాగే ప్రోగ్రామ్ లో కలిసి ఫ్రెండ్స్ అయ్యాం. ప్రోగ్రామ్ లో కలిసి ఫ్రెండ్స్ అయ్యారా? ఓహో అప్పటి నుంచి ఇలా ప్రోగ్రామ్ లో కలిసి ఫ్రెండ్స్ అయ్యి కలిసి కట్టుగా ప్రోగ్రామ్స్ చేస్తున్నారా? వెరీ నైస్. అలాంటి ఫ్రెండ్షిప్స్ భలే ఉంటాయి కదా, కొంచెం గుర్తుంచుకోవడానికి కానీ ఇలా చెప్పుకోవడానికి కానీ. అవును, ఫ్యామిలీ ఫ్రెండ్స్ మేము మొత్తం. ఓకే నెక్స్ట్ పసుపు వేసుకుందాం. పసుపు. అంటే పసుపు ఎలాగో మనం కొంచెమే వాడతాం కాకపోతే కొంచెం వేసుకోవచ్చండి, ఎందుకంటే అది ఆ కలరే కదా కాబట్టి సరిపోద్దా? కరివేపాకు. ఓకే కొంచెం మగ్గనిద్దామండి ఆనియన్. ఓకే మూత పెట్టేసాను. ఇప్పుడు ఏంటి మూత పెట్టిన తర్వాత ఏంటి పాట పాడతారా మీరు? ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? బిజినెస్. ఎందుకంత సీక్రెట్ గా చెప్తున్నారు అన్ని? పాపం చూసే జనాలకి ఇప్పుడు మీ చుట్టాలు ఫ్రెండ్స్ అందరు చూస్తుంటారు కదా. లక్ష్మికి ఏమైంది గొంతు మా దగ్గర బాగానే అరుస్తుంది, అక్కడికి వెళ్ళాక ఏంటి అలా అయిపోయింది అనుకుంటూ ఉంటారు. ఏం పేరు లక్ష్మి గారు మీ హస్బెండ్ పేరు? సత్య. బాబు ఒక్కడేనా మీకు? ఒక్కడే బాబు. ఎంత ఏజ్? నవ్వుతారేంటి, మర్చిపోయారా? 3, 4, 5, 14 years. అంత పెద్ద బాబు ఉన్నాడా? నిజంగానా? నిజంగా. ఏ క్లాస్? 9th. ఇప్పుడు 9th. అసలు అలా లేరు ఈవిడ. బాగుందండి. అర్చన గారు మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మీరు హోమ్ మేకరేనా? అవునండి. వెరీ నైస్. సరిపోద్దా? నెక్స్ట్ టైం వేద్దాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? ఆయన ప్రైవేట్ సెక్టర్ లో మేనేజర్ గా జాబ్ చేస్తారు. వెరీ నైస్. ఏం పేరు? భవానీ శంకర్. ఓకే. పిల్లలు? ఒక కిడ్. ఎంత వయసు? 4 years. 4 years. ఏం పేరు? భాను సాయిశ్వర్. ఇప్పుడిప్పుడే స్కూల్కి వెళ్ళడం మొదలెట్టాడా? ఆల్రెడీ ఎల్కేజీ అయిపోయింది. అదే అంటే ఇప్పుడే కదా మొదలెట్టినట్టు. ఓకే బాగుంది. నెక్స్ట్ గరం మసాలా. ఇప్పుడు నాకు క్లారిటీ కావాలి. ఈ కూర ఇవిడే నేర్పించారా? అర్చన గారు చెప్పండి. నేనేం అనుకోను, కాంపిటీషన్ అన్నాక ఎవరు నేర్పించిన కూరలు ఎవరైనా వండుకోవచ్చు. ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటే అంతే. అదృష్టం బాగుంది. ఒకవేళ మీ కర్రీ కనుక రాజు గారికి బాగా నచ్చింది అనుకోండి, ఎవరు అనుకుంటారు అయ్యో ఇది నేను చేయాల్సింది కదా, ఫ్రైడ్ రైస్ అర్చనకి ఇచ్చేసాను. అంతేనా? అంతే కదా. బాగా అవుతుంది అప్పుడు. ఓకే నెక్స్ట్. ఇది ఎండు కొబ్బరి, హోల్ గరం మసాలా, ధనియా పౌడర్ 3 మిక్స్ చేసి పేస్ట్ చేయాలి, గ్రైండర్ లో పట్టాలి. కొద్దిగా వేయించుకోవాలండి? అవునండి. కొద్దిగా డ్రై పాన్ లో వేయించేసుకొని ఇలా పేస్ట్ కొద్దిగా పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అది వేసుకోవాలి. ఒకసారి నేర్పించేసరి ఇంకా అయిపోయింది ఆవిడ వంట, ఆవిడ చేయనిద్దాం. ఎందుకంటే మళ్ళీ మీరు బాగా చెప్పారనుకోండి, బాగా టేస్టీగా చేసినా మీకే నష్టం. పోనీలేండి ఫ్రెండ్ కదా. అంతేనా? ఇది ఒకటి అంటారండి డైలాగు, పోనీలేండి నా ఫ్రెండే కదా, ఎవరు గెలిస్తే ఉంది, తను గెలిచినా ఒకటే నేను గెలిచినా ఒకటే. ఈ డైలాగ్ ఎవరు మారుస్తారో కానీ నేను వెయిట్ చేస్తుంటా అప్పటిదాకా. ఓకే అర్చన గారు నెక్స్ట్ టైం వేద్దాం. ఇది సోయా ఒక 10-15 minutes ముందు నానబెట్టుకోవాలండి. గ్రాన్యూల్స్ తీసుకున్నాం. అవునండి. ఓకే. లేదంటే మనం మీల్ మేకర్ కూడా జస్ట్ ఊరికే అలా ఒక్కసారి తిప్పేసి గ్రైండర్ లో ఇలా చేసుకోవచ్చు కదా. వేసేద్దాం. ఇది అది పిండేసి వాటర్ ఓకే. పిండేసి
ఇలా చిన్నవైతే బాగా కర్రీలో కలిసిపోయి బాగుంటుంది. బాగుంటుంది. కొంతమందికి ఆ పెద్ద మీల్ మేకర్ అది ఇష్టం ఉండదు కదా, అలాంటి వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. మెంతి కూర ఎప్పుడు వేస్తారు? దీని తర్వాత దీని తర్వాత. ఓకే ఓకే. ఇది ఇలా డ్రైగానే ఉంటుందా మనకి? కొంచెం వాటర్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చా? ఓకే ఓకే. సో మీరు అన్ని ఇలా వెరైటీస్ ట్రై చేస్తుంటారండి ఎక్కువ? చేస్తుంటాను. చేసి అందరికి చెప్తుంటారా ఫ్రెండ్స్ అందరికి? వెరీ గుడ్. ఓకే ఏంటి కొద్దిగా వాటర్ పోస్తాం. కొద్దిగా మెంతి కూర యాడ్ చేసుకున్నాం. సో మెంతి అంటే ఊరికే దీంట్లో కంపల్సరీ వేసుకోవాలా లేకపోతే టేస్ట్ బాగుంటుందని? ఎవరి ఇష్టం వాళ్ళది, టేస్ట్ కూడా బాగుంటుందని. అంటే ఈ సోయా కొద్దిగా మనకి ఆ టేస్ట్ లెస్ గా ఉంటుంది కాబట్టి కొంచెం ఇలాంటిది ఏదైనా కొద్దిగా ఫ్లేవర్ ఉన్నది యాడ్ చేసుకుంటే బాగుంటుందనా? అవును. యాక్చువల్గా ఇవన్నీ అడగలేము ఎందుకంటే ట్రై చేసింది ఆవిడ కదా. కొద్దిగా సాల్ట్. ఓకే. మిర్చి పౌడర్ ఆల్రెడీ మనము పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కొద్దిగా వేసుకుంటాం. ఓకే. ఒక 2 minutes పెట్టేస్తాం. మూత పెట్టేద్దామా? సో ఇంకా జస్ట్ అలా కొద్దిగా మగ్గితే అయిపోయినట్టు. రెడీ కదా? అవునండి. చూద్దామండి. చూద్దాం. ఓకేనా? ఓకే, రెడీ అయిపోయింది. ఆఫ్ చేసేదండి. సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఓకే. కొత్తిమీర వేసేసి. ఓకేనా? రెడీ? ఓకే, మరి వేడివేడిగా మేథీ సోయా కర్రీ రెడీ. టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మేథీ సోయా కర్రీ తయారు చేసే విధానం: ఎండు కొబ్బరి, మసాలా దినుసులు, ధనియాలు వేయించి మిక్సీ పట్టి పొడిలాగా చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తాలింపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, తరిగిన టొమాటో, పసుపు, కరివేపాకు వేసి వేగనివ్వాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా సిద్ధం చేసుకున్న ఎండు కొబ్బరి పొడి, మీల్ మేకర్ వేసి తగినన్ని నీళ్లు పోసి మగ్గనివ్వాలి. తర్వాత మెంతి కూర, ఉప్పు, కారం వేసి మరికొద్దిసేపు మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీర జల్లి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మేథీ సోయా కర్రీ రెడీ. మేథీ సోయా కర్రీ తయారీ విధానం చూసారు కదా. మరి ఇప్పుడు 2 ఐటమ్స్ టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో చెప్తాం. రాజుగారు కూడా వచ్చేసారు. సో రాజుగారు ఫస్ట్ ఫ్రైడ్ రైసా కర్రీయా? ఫ్రైడ్ రైస్ చేద్దాం. ఫ్రైడ్ రైస్. ఓకే. బాగుందా? అంటే నేను చెప్పను అనుకున్నారా? మీరే చెప్పేస్తున్నారు ముందు. బాగుంది నిజంగానే. కొంచెం కారం కారంగా, ఆ పైనాపిల్ ఫ్లేవర్ పుల్ల పుల్లగా నచ్చింది. ఇది ఎలా ఉంది? ఇది కూడా బాగుందా? ఇది కూడా మీదే కాబట్టా? అంటే మీరు నేర్పించిందే కాబట్టా? సో ఇంతకీ ఏది బాగుంది బాగా? ఫ్రైడ్ రైస్ బాగుందా, కర్రీ బాగుందా? సెల్ఫిష్ అనుకోపోతే ఇది బాగుంది. సెల్ఫిష్ అనుకోపోతే ఇదే బాగుందా? సెల్ఫిష్ అనుకుంటే అది బాగుందా? కాదు, అంటే ఎందుకు అలా అనిపించింది? అంటే దాంట్లో ఏమైనా ఎక్కువ తక్కువ అలా అయిందా లేకపోతే? అది కొంచెము సోయాబీన్స్ ఉన్నాయి కదా, ఇంకా కొంచెం డ్రై అవ్వాలి. అంటే వేగాల బాగా వేగాలి. ఓకే. అర్చన గారు మీకేం నచ్చింది? నాకు ఇదే నచ్చింది. మీకు అదే నచ్చిందా? ఇందులో మీకేమన్నా వేగాలి అని అనిపించిందా? ఏం లేదు, టేస్ట్ లో అది కొంచెం కారంగా అనిపించిందా? సో ఇదే నచ్చిందా మీకు? ఓకే. సో ఇప్పుడు ఫైనల్ గా రాజుగారు చెప్తారు ఏది ఎలా ఉంది అనేది. రాజుగారు, ఏ డిష్ ఎలా ఉంది? ఆ పైనాపిల్ ఫ్రైడ్ రైస్ దాంట్లో కొంచెం కారం ఘాట్ తెలుస్తుంది. ఇలా ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ వేసినప్పుడు వాటి తాలూకు టేస్ట్ అనేది తెలియాలి. ఓకే. సో అదొకటి. సో ఇక్కడ మేతి ఇది చాలా బాగుంది, టేస్టీగా ఉంది. అంటే డ్రైగా కావాలంటే కొంచెం డ్రైగా చేసుకోవచ్చు. కొంచెం ఇక్కడ టమాటా వేసారు కాబట్టి ఆ డ్రైనెస్ అనేది మనకు రాదు. అవును, టమాటా ఎంతైనా మనకి మగ్గుతుంటే వాటర్ అనేది వాటరే ఉంటుంది కదా. సో బాగుంది. సో రెండిట్లోకి అది బాగుంది. ఇది బాగుంది. చెప్పానా నేను, ఇలాగే అవుతుండే అప్పుడప్పుడు ఇక్కడ. సరే అర్చన గారు ఇలా రండి. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. మొత్తానికి అంటే ఇవి నేర్పించిన వెంటనే మీరు చాలా బాగా చేశారు అనమాట. రాజు గారికి కూడా ఆ ఐటమ్ చాలా నచ్చింది. అంటే ఇందులో కాస్త స్పైసీగా పెట్టుకోగానే కారం అనేది బాగా తెలిసింది, పైనాపిల్ ఫ్లేవర్ కంటే కూడా.
అది ఒకటి ఏమైందిలే 2 వంటలు నావేగా అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. ఓకే అర్చన గారు మంచి టేస్టీ ఊరించి వంట చేసి పెట్టినందుకు మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఒక మంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ అండి. చూద్దాం మీ శారీ ఎలా ఉందో. ఓకే లక్ష్మీప్రియ గారు మీరు కూడా మంచి వెరైటీ ఫ్రైడ్ రైస్ చేసి పెట్టినందుకు సో మీకు సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్, అలాగే సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరికి కూడా థ్యాంక్స్ అండి. ఓకే మరి చూసారు కదండి ఇవాళ ఊరించే వంటల్ని. మీరు కూడా ఇక్కడికి వచ్చి మీకు తెలిసిన ఊరించే వంటల్ని అందరికీ పరిచయం చేయాలంటే వెంటనే మాకు SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 562635కి SMS చేయండి. ఇప్పుడు మరొక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. మనం చర్మ సౌందర్యం కోసం రకరకాల క్రీముల్ని వాడుతూ ఉంటాం. అయితే ప్రతిరోజు మన ఆహారంలో ఆకుకూరల్ని ఎక్కువగా తీసుకున్నట్లయితే చర్మం చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ రోజు మనం చూసిన కార్న్ మింట్ సూప్ మినహా మిగతా 3 వంటలోని పోషక విలువలేంటో డాక్టర్ అరుణ గారు చెప్తారు. ఈ రోజు పిండి వంటల్లో చూసిన చెన్నా బటర్ పాలక్లోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం. చాలా బాగుందండి. ఎప్పుడు కూడా నేనేం చెప్తానంటే బ్యాలెన్స్డ్ డైట్ కావాలి. బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటంటే ఇప్పుడు చాలామంది అంటూ ఉంటారు, మేడం మేము ఫాస్ట్ ఫుడ్ తింటే కూడా మాకేం అవ్వట్లేదు, మేము బాగానే ఉన్నాం కదా, అంటే హెల్దీగానే ఉన్నట్టు అనిపిస్తుంది, సన్నగానే ఉన్నాం కదా, హెల్దీగానే ఉన్నాం కదా. అది చాలా పొరపాటండి. మీ డయట్ ఇప్పుడే మీకు రిజల్ట్స్ ఇవ్వకపోయినా ఒక 6 months 1 yearలో దాని తేడా తప్పకుండా తెలుస్తుంది అనమాట. ఇప్పుడు అలా సన్నగా ఉన్న వాళ్ళు ఒక 2 years తర్వాత మనం చూస్తే అసలు చాలా డిఫరెన్స్ వాళ్ళలో కనిపిస్తూ ఉంటుంది. జస్ట్ బాడీ రూపంలోనే కాకుండా కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ రూపంలో కానివ్వండి, వాళ్ళ ఫేస్ చాలా ఏజ్డ్గా కనిపించడం కానివ్వండి, ఇవన్నీ కూడా మన డయట్కి లింక్డే అనమాట. బాడీ నేచర్ ఏంటంటే, తత్వం ఏంటంటే ఫైటింగ్ నేచర్ అనమాట. చాలా మటుకు అది మనకు ఫైట్ చేస్తూ ఉంటుంది, ప్రొటెక్ట్ చేయాలి అని. ఒక లెవెల్ తర్వాత అది కూడా సరెండర్ అయిపోతూ ఉంటుంది. సో ఆహారం కూడా అలాగేనండి. మీరు గనక కరెక్ట్ ఆహారం మెయింటైన్ చేయకపోతే సంవత్సరాల పాటు దాని ప్రభావం చూపిస్తూ ఉంటుంది. సో దానికి ఆన్సర్ ఏంటి అంటే సమతుల్య ఆహారం. ఈ సమతుల్య బ్యాలెన్స్డ్ డయట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసాం కదా, చెన్నా ప్రోటీన్ ఉంటుంది, పాలకూర చక్కటి ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. అండ్ మూడోది మనకు బటర్ అనగానే భయపడకండి. బటరు మనం 4-5 teaspoons అలా వాడేసుకుంటేనే మనకు డేంజర్. దాన్ని చక్కగా ఒక 1/2 teaspoon 1 teaspoon అలా టేస్ట్ కోసం మాత్రమే వాడుకుంటే అది రుచికరంగానే కాకుండా చాలా ఆరోగ్యకరంగా కూడా తయారవుతూ ఉంటుంది. సో బ్యాలెన్స్డ్ డైట్కి ఇది ఒక చక్కటి ఉదాహరణ అండి. కరెక్ట్గా ఇలాగే మనం కర్రీస్ ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు బటర్ వాడారు కదా, ఇందులో పోపుకి వాడే ఆయిల్ కూడా బాగా తగ్గించుకొని జస్ట్ ఆవాలు అవి చిటపటే ఆడేంత వరకు పెట్టుకొని జస్ట్ ఈ బటర్తో సరిపెట్టుకుంటే రుచికరంగానే కాకుండా ఆరోగ్యకరంగా కూడా తయారవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పనా మీకు, మీరు ఈరోజు ఊరించే వంటలో చూసిన సోయా మేతి కర్రీ కూడా ఇంకొక చక్కటి ఎగ్జాంపుల్. సూపర్బ్ అండి. సోయా మంచిది. ఇప్పుడు విటమిన్ డి కూడా ఉంటుంది సోయాలో. సో ఈ విటమిన్ డి కోసమని మనం సోయా కూడా వాడుకోవచ్చు. జస్ట్ విటమిన్ డి కాదు, అదొక మంచి పవర్ ప్యాక్ థింగ్ అండి. మనకు ప్రోటీన్ అని, ఫైబర్ అని, విటమిన్ డి అని, తర్వాత ఈస్ట్రోజన్ అనే ప్లాంట్ హార్మోన్ కానీ ఇవన్నీ కూడా చక్కగా ఉన్నాయి. కాకపోతే లిమిట్లో వాడుకోవాలి. సోయా వారానికి 1-2 సార్లు తప్పితే అంతకన్నా ఎక్కువ వాడద్దు. అది కూడా ఇలాంటి మేతి కూరతో చేసుకున్నాం అనుకోండి, సూపర్. మీరు ఇవాళ చూసిన ఈ 2 కర్రీస్ మాత్రం ఎక్సలెంట్ అండి. అది సూపర్. తప్పకుండా నోట్ చేసుకోండి. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. కుకింగ్కి మనం డెఫినెట్గా టైం డెడికేట్ చేయాలి. ఇప్పుడు అదే లేటెస్ట్ కాన్సెప్ట్ కూడా వెస్టర్న్ కంట్రీస్లో. అంటే బయట దొరికే ఆహారం కంటే కూడా మనం ఇంట్లో వండుకుంటే చాలా బాగుంటుంది అనేది వాళ్ళకి బాగా అర్థమైపోయింది. ఇక మీరు చూసిన పైనాపిల్ ఫ్రైడ్ రైస్లోని పోషకాలు ఏంటో చెప్పాలంటే, నేను ఒకటండి మెయిన్ థింగ్, ఏవైతే మనం పచ్చిగా రాగా తినగలుగుతామో అవి అలాగే తినడం అనేది బెస్ట్. ఇప్పుడు పైనాపిల్ అంటారా, మనం స్లైసెస్ లాగా తీసుకొని అలాగే తీసుకుంటే సూపర్గా ఉంటుంది. మళ్ళీ దాన్ని వండుకొని దాని కూరల్లోనో లేకపోతే కర్రీస్లోనో ఇలా రైస్లోనో వండుకోవడం అన్నది అంత కరెక్ట్ పద్ధతి అనేది కాదు. ఇప్పుడు మీరు అదే చెన్నా తీసుకోండి లేకపోతే సోయా తీసుకోండి, అవి మనం కుక్ చేయాలి. కుక్ చేస్తేనే అవి ఎడిబుల్గా ఉంటాయి. అంటే ఆహారం తీసుకునే విధంగా తయారయ్యి జీర్ణం అవ్వడానికి కూడా ఉపయోగపడతాయి. అదే మనము పైనాపిల్ లాంటివి మనం డైరెక్ట్గా తీసుకుంటే కూడా అందులో పోషకాలు అన్నీ కూడా వచ్చేస్తాయి. పైనాపిల్ చాలా 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 మంచిదండి. పైనాపిల్లో బ్రోమోలిన్ అని ఒక కాంపౌండ్ ఉంటుంది. అదేం చేస్తుందంటే మన బాడీ మెటబాలిజంని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. మనం నిత్యం ఎన్నో స్ట్రెస్సెస్ ఫేస్ చేస్తూ ఉంటాము.
లైఫ్ అంతా కూడా స్ట్రెస్ అయిపోయింది అసలు. అంటే రోజుకో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. సో ఎలా ఫేస్ చేయాలి అంటే ఇలాంటివి తీసుకున్నాం అనుకోండి డైట్లో ఎక్కువ, అది మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఈ 2 రెసిపీస్ చాలా బాగున్నాయండి. పైనాపిల్ ఫ్రైడ్ రైస్ కూడా ఓకే. అంటే నేను పైనాపిల్ చెప్పాను కదా నా ఒపీనియన్ గురించి. పైనాపిల్ అంటే చాలా ఇష్టం, ఇలా రైస్లో వాడుకోవాలి, పుల్లగా తీయగా ఉండాలి అనుకునే వాళ్ళు ఎప్పుడైనా ఒకసారి ట్రై చేసుకోవచ్చు. రాజుగారు ఈరోజు ప్రతి రెసిపీ కూడా చాలా బాగుందండి. ఎందుకంటే డిఫరెంట్ ఫ్లేవర్స్ వచ్చాయి ఒక్కొక్క దానికి. అవునండి. చనా బటర్ పాలక్ ఒకటి, మింట్ ఫ్లేవర్ లో సూప్ కానివ్వండి, అండ్ ఊరించే వంటలు కూడా పైనాపిల్ ఫ్లేవర్ లో ఒకటి, మేతి కాంబినేషన్ లో ఒకటి, ఇలా దేనికదే 4 వెరైటీస్ ఈరోజు చాలా టేస్టీగా మంచి రెసిపీస్ అండ్ ఈజీగా చేసుకునే కూడా చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ఓకే, మరి చూసారు కదండి వాళ్ళ అన్ని రెసిపీస్ కూడా దేనికదే వెరైటీగా ఉంది, టేస్టీగా ఉంది అండ్ ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాలని సూచనల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. అడ్రస్ నోట్ చేసుకున్నారు కదా. మరి ఇది వాళ్ళ మన అభిరుచి. మరిన్ని టేస్టీ రెసిపీస్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.